శుభనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఎస్, ఇదిగోండి మా వారు చక్కగా బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చారనమాట. హాయ్ అందరికి, వెల్కమ్ టు ఇట్స్ మీ అని వస్తుంది నాకు. ఆరైనా సారీ నూరు నారు రాట్లేనే వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. ఇంకా ప్రతి పండక్కి నువ్వే తోరణాలు బంతి పూలు కట్టాలని. బావా అబ్బే పళ్ళకేసి రుద్దేస్తే ఇంకొకసారి చీటింగ్ చేయకుండా చిన్నప్పుడు అంటే వేరు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఉగాది పచ్చడి తినేలా చేస్తారు, ఇక్కడ ఉగాది పచ్చడి తాగేలా చేస్తారు. అమ్మ నువ్వేమేమి వేస్తావు? పోలా అదిరి పోలా కాదు వాడి ఒక మహానటి కూతురు బాబాయ్ రద్దుని ఇప్పుడు ఆ మాత్రం యాక్టింగ్ వస్తుంది వాళ్ళ. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. శుభనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఎస్, సో ఈ మధ్య రెగ్యులర్ గా వీడియోస్ రావట్లేదు, పెట్టండి అంటున్నారు కదా. సో మెయిన్ గా హనుమాన్ దీక్షలో నేను మామూలుగా దీక్షలో ఉన్నాను. అదొక విషయం పక్కన పెడితే ఒక 3 నిజంగా 2025 డెఫినెట్ అందరూ అనుకోవాలన్నమాట. ఈ సంవత్సరం మనకు బాగుంటుంది, ఈ సంవత్సరం బాగుంటుందని, అందరికీ బాగుండాలి. అలా 2025 మాకు కొంచెం కొత్త విషయాలు మేము స్టార్ట్ చేసాం అనమాట. సో అది మీతో షేర్ చేసుకుందాం. అది కూడా ఈ ఉగాది సంవత్సరం, ఈ న్యూ ఇయర్, ఈ కొత్త సంవత్సరం మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి ముఖ్యంగా ఈ బ్లాగ్ చేయడం జరిగింది. సో అందులో ముఖ్యంగా 3 విషయాలు ఏంటంటే నువ్వే చెప్పండి. సో ఫేమ్ టైమ్ మీడియా అని మా వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఫేమ్ టైమ్ మీడియా అని చెప్పి మల్టీ సెలబ్రిటీ ఛానల్ నెట్వర్క్ అదొక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన రోజు చాలా మంది మా టీవీ కులం చాలా మంది ఆర్టిస్టులు మాకు వచ్చి వాళ్ళ ఛానల్స్ మాకు ఇచ్చి మమ్మల్ని హ్యాండిల్ చేయమన్నారు. సో అద్భుతంగా వాళ్ళ వీడియోస్ కూడా వెళ్తున్నాయి. మీ ప్రేమ అభిమానాలంతా చూపిస్తున్నారు. థ్యాంక్స్. అండ్ ఇంకొక మా పాప కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా నాకు శ్రీవానికి చాలా ఇష్టమైన విషయం ఇది చెప్పాలంటే, మా రాజనందిని కొత్త ఛానల్ స్టార్ట్ చేసింది. సెకండ్ వీడియోకి మానిటైజ్ అయిపోవడం ఒక ఆనందం అయితే, తన మీద మీరు చూపించే లవ్ అంతా కూడా తను గర్వపడేలా చేస్తుందన్నమాట. అమ్మ నాన్న మిమ్మల్ని మించిపోయాను, నా ఛానల్ చూసా ఉంటుంది కానీ విత్తనం ఇక్కడి నుంచే. సో ఎనీవే మీ ప్రేమ మీ లవ్ చూపిస్తున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ ముచ్చటగా 3వ విషయం, ఆల్రెడీ మీరు మా మేడం అంతే ఛానల్ చూశారు. ఎస్, మా బడ్జెట్లో అంటే శ్రీవానికి ముఖ్యంగా ఇది కోరిక, ఇది మాత్రం నేను నిజంగా చెప్పాలి. లోన్ తీసుకుని ఫ్లాట్ దీనికంటే కూడా అది ఎంతో చిన్నది, మన సొంతం, లోన్ లేనిది ఒక ఇల్లు అనే కోరిక తనది. అది ఎందుకో మరి మేము చాలా కాదు, ప్రతి ఒక్కరికి లోన్ ఫ్రీ ఇల్లు ఒకటి ఉండాలి, మన ఇల్లు భూమి మీద ఉండేది ఒకటి కావాలనేది ప్రతి ఒక్కరూ కోరుకునేటటువంటి విషయం అన్నమాట. అందులో నాది ఆ కోరిక. అది శ్రీవానికి కొంచెం ఎక్కువ కోరిక దాని మీద. సో నిజంగా మరి 2025 అంత త్వరగా తెచ్చేసింది, ఆ కోరిక నెరవేర్చింది. అంటే మాకున్న బడ్జెట్లో, మాకున్న చిన్న లిమిటెడ్లో ఫామ్ హౌస్ ఇల్లు కట్టించుకుంటున్నాం. మీరు చూసారు ఆల్రెడీ. సో వర్క్స్ అవుతున్నాయి. ఆ వర్క్స్ కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కనుక తెలియాలి అంటే వీడియోస్ చూడొచ్చు. అవునంటే మనం భారీగానే కాకుండా మన దగ్గర ఉన్న బడ్జెట్లో కూడా ఎలా కట్టుకోవచ్చు అనేది మీరు ఆ వీడియోస్ చూస్తే డెఫినెట్గా తెలుస్తుంది. సో అది ఆ 3 విషయాలు షేర్ చేసుకోవడానికి చాలా ఆనందం. అంటే మీరు గత 5 ఏళ్ళ నుంచి మీరు మా ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి, సో ప్రతి విషయం ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి కాబట్టి. ఎస్, సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఉగాది అనగానే ఫస్ట్ మనం చేసేది ఏంటి? తోరణాలు, బంతిపూలు, ఇంటి ముందు ముగ్గు, పూజ, కొత్త బట్టలు. కాంబినేషన్ నేను కొత్త బట్టలే, ఇవి కూడా కొత్త బట్టలే. బట్ హనుమాన్ దీక్షలో ఉన్నాను కాబట్టి శ్రీవారి బాబు నిన్న ఫోన్ చేసి, ఏమండి మీరు ఉగాది మీకు తెలుసు కదా, మన ఉగాదికి, దివాళీకి, సంక్రాంతికి కొత్త బట్టలు కొనుక్కుంటామని, మీరు ఈ ఉగాదికి కొత్త హనుమాన్ వాళ్ళ బట్టలు కొనుక్కోమని చెప్పింది. సో అందుకని ఇదిగోండి ఇలా తీసుకున్నారనమాట స్వామి. ఓకే, ఎనీవేస్ ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా ఇక్కడ మా మమ్మీ, మా అత్తమ్మ ఒకరు ఆంధ్ర స్టైల్ పచ్చడి, ఒకటేమో తెలంగాణ స్టైల్ పచ్చడి, ఉగాది పచ్చడి ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మా వారు చక్కగా బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చారనమాట. నిన్న లేట్ నైట్ వరకు మాకు షూటింగే జరిగింది కాబట్టి నైట్ తెచ్చుకోవడం అనేది కుదరలేదు. సో డైలీ పొద్దున్న వెళ్ళి మేము తెచ్చుకునేది కూడా మీరు చూస్తారు కదా. సో ఈ రోజు కూడా చూపిస్తా అంటే ఎప్పుడు అదే చూపిస్తామని రిటర్న్ మా ఆయన తిట్టారు. సరేనండి తీసుకొచ్చారనమాట. చక్కగా మామిడాకులు, బంతిపూలు, ఇదిగోండి పచ్చడికి వేప పువ్వు,
అరటిపళ్ళు, గ్రేప్స్, టెంకాయ ఇవన్నీ అయితే షాపింగ్ చేసుకొని వచ్చేసాం. కానీ మీరు ఒక్కటి చూడాలి ఏంటంటే ఇక్కడ 2 రకాల కుండలు ఉన్నాయి. ఎందుకంటే మా అత్తమ్మ ఆంధ్ర స్టైల్ పచ్చడి చేస్తారు, మా మమ్మీ ఏమంటారు ఇక్కడ తెలంగాణ స్టైల్ పచ్చడి చేస్తారు. సో నేను మీకు ఇది 3 years బ్యాక్ వీడియో కూడా చూపించాను, బట్ అయినా సరే మళ్ళీ ఈసారి చూపిస్తాను చూడండి. సో 2 వెరైటీల పచ్చళ్ళు ఎలా ఉంటాయి అనేది అంటే మీకు తెలిసి ఉండొచ్చు, బట్ అయినా ఇప్పుడు నందినితో మనం ఒక పని చేయిద్దాం అనమాట. నందినిని పిలిచి, నందు దా ఒకసారి మా ఛానల్ కూడా హాయ్ చెప్పవా ప్లీజ్? అయ్యో ప్లీజ్ ఒక్కసారి. హాయ్ అందరికి, వెల్కమ్ టు ఇట్స్ మీ రాజనందిని యూట్యూబ్ ఛానల్. అబ్బా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినందుకు ఇది అది మేడం అంతా యూట్యూబ్ ఛానల్ అనమాట. మై గాడ్, నౌ ఆన్ యూట్యూబ్ ఛానల్ రాగానే వేరే ఏం చెప్పబుద్ది అవ్వట్లేదా? వద్దు కదా నీ ఛానల్ కదండి చెప్పకుండా. హాయ్ అందరికి, వెల్కమ్ టు ఇట్స్ మీ అని వస్తుంది నాకు. రీటేక్. హాయ్ అందరికి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. అందరికి ముందుగా హ్యాపీ ఉగాది. అమ్మా ఓకే సరే, ఎంత నువ్వు బిల్డప్లు కొట్టినా ఇంట్లో చేయాల్సిన పనులు చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి తెలియదు కదా? అది నేను లోకల్ సినిమాలో నెక్స్ట్ ఏంటి లాగా సెకండ్ ఇయర్ కదా కదా ఇంటర్ సెకండ్ ఇయర్. సరే ఓకే, నెయిల్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఫేర్వెల్ అంటే అందుకని చెప్పేసి ఓకే అన్నాను నేను. సరే ఇప్పుడు నేను నీకు చెప్పబోయే పని ఏంటి తెలుసా? ఏంటి? ఎవరెంత పెద్ద సెలబ్రిటీలైనా ఏదైనా ఇంట్లో చేయాల్సిన పనులు చేయాల్సిందే. చేస్తా. తోరణాలు కట్టు. తోరణం కట్టి బంతిపూలు మాలేసి మేము పచ్చడికి రెడీ చేసుకుంటాం. అదా? ఎస్. ఆ ఆకులు ఎట్లా అతికిస్తాము అక్కడ? ఆకులు అతికించక్కర్లేదు, నీ హైట్ స్టూల్ వేస్తాను అక్కడ, దాని చెక్క తోరణం కట్టు. చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా. ఇప్పుడు పని చేయించాలి మనం, అవునా కదా? మొన్నటి వరకు అంటే పర్వాలేదు. దా ఇప్పుడు మామిడాకులు తీసుకొని బంతిపూలు కట్టడం అనేది నీ టాస్క్. ఆల్ ది బెస్ట్. తోరణాలు కట్టి ఇక్కడ మెయిన్ డోర్ అండ్ అలాగే దేవుడు గది. మళ్ళీ నందు ఇస్ ద బెస్ట్ అని చూద్దామా? ఎవరు హెల్ప్ లేకుండా. దట్ ఈస్ కొంచెం అమ్మమ్మ హెల్ప్ చేసా. ఎవరు? మనవరాల కోసం. అబ్బా అయిందా? బాగైందా? నేను చీర కట్టుకొని అయితే చేయవా? అందరు స్నానాలు చేసి మంచి ఎవరికాలు పట్టు చీరలు కట్టుకొని కూర్చుంటారు. మరి అంటే నేనే నువ్వు పట్టు చీర కట్టుకోలేదు కదా? కొత్త డ్రెస్ కదా. పైన మాలాంటి పట్టు చీర కాదు కదా. 600 అయినా 6 సారీ 100 నారు ఏం లేదు. చెప్పు 600 అయినా 106 అయినా చేస్తా. చెయ్యి. ఆలోపు ఇదిగో కుండలు తెచ్చినప్పటి నుంచి మా అమ్మ తగులుతా ఉంది, కుండలు నానబెట్టు అని. సో వెళ్ళి నేను ఇది నానబెట్టేస్తాను. ఏం చేయాలి ఇప్పుడు విట్టని? నువ్వేం చేయాలి అక్కడ కెమెరాకి చెప్పు. అమ్మా గుచ్చుకుందామా? ఫైనల్లీ గుచ్చుకోవడం ఏంటి? ఇంతే కదా గుచ్చాల్సింది కాదా? అంటే తోరణం ఇక్కడ ఇట్లా వేసేస్తావు అంతేనా? ఆ గడప బయట అవి తీసేసి అట్లా వేయవా? ఫస్ట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, ఏం చేయాలి? ఫస్ట్ ఇవి చేసి అది చేద్దామని. ఇది చేసి అట్లా ఎట్లా చేస్తావు? ఎట్లీస్ట్ తాడు తీసుకున్నా తాడు కన్నా పెట్టాలి కదా, కొంచెం వాడవా? 16 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా. మా అమ్మమ్మ గారు చెప్పారండి అలా చేయాలని. ఏంటమ్మా కూర్చొని అక్కడ ఆకుల్లో అది పెట్టేయాలి. అక్కడ దానికి కదా పెట్టమంది, ఇక్కడ కాదు కదా. ఇది నొక్కుకోవట్లేదు, ఒక్కటే నొక్కుంది. నొక్కుతలేదంట. చూడు తల్లి సరే చూద్దాం. సరేదా ఓకేనా? పర్లేదు చెప్పు. నాట్ ఓకేనా? మరి వేరే స్టూల్ తెచ్చుకో. అందుకే చిన్నప్పుడు ఏదైనా పని చెప్పి నేర్పించినప్పుడు బుద్ధి జ్ఞానం. సరే పండగ ఇట్స్ ఓకే. తిట్టకు, ఏం కాదు. పండగ తిట్టకూడదు కాదు. మరి చిన్నప్పటి నుండి చూపిస్తున్నాను కదా, ఇట్లా అవి తీసుకో, ఆకులు తీసుకో. ఇట్రా ఫస్ట్ అవైతే కూర్చొని కార్నర్స్ కి పెద్దవి పెట్టు, మధ్యలోకి వచ్చే వరకు చిన్నవి పెడితే లుక్ బాగుంటది. ఏం చేస్తావు తల్లి? అదేంటి అట్లా దూరుస్తారు ఎవరన్నా? అమ్మా అయ్యో అది ఇట్లా తిప్పాలి కదని. స్ట్రైట్ ఇది ఇట్లున్నప్పుడు ఇగో ఇట్లుందా, ఇలా తుంచి ఇలా. ఓహో
ఆగో ఇలా వచ్చింది. అయ్యా తుంచి అమ్మా వచ్చేస్తండి ఇట్ విల్ కమ్. వచ్చింది. అంతే అయిపోయింది. పనులు చేయించాలండి. ఇంకా పిల్లలకి గారాబం చేయించడం కష్టం. ఇంకా మినిమం తోరణాలు కట్టుకోవడం రాకపోతే ఎట్లా? వచ్చింది అది చూసుకోవాలి. ఇటో కార్నర్ సేమ్ హైట్ ఉన్నాయా లేదా. ఇట్లిగో పెద్ద నుంచి అలా చిన్నగా రావాలి. సో ఎస్ ఫైనలీ మా తోరణం కట్టేసాను అనమాట. అది ఫస్ట్ టైం కట్టాను నిజంగా. యూజువల్లీ నాన్ననే కడతారు, బట్ కొంచెం పని ఉండడం వల్ల వెళ్ళాడు. అది ఎందుకో గుచ్చడానికి రాలే, పడిపోతున్నాయి. అమ్మని పిలిచి చూపించేద్దాం. అమ్మా Not bad. నాట్ ఇంత గుడ్గా చేస్తే నాట్ బ్యాడ్ అంటది. ఇది కరెక్ట్ గా ఉందా చెప్పవా? సరే లాగ్ కొంచెం అయితే ఆ సెంటర్ లోకి ఉందంటవా? ఏం కాదు. సరే ఫోన్లే పర్వాలేదు. అంటే ఇప్పటికి అర్థమైంది నీ లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయి, నీ కొలతలు ఏ రేంజ్ లో ఉంటాయి. పర్ఫెక్ట్గా చేసినావు. బట్ ఎనీవేస్ ఫస్ట్ టైం కాబట్టి బాగానే చేసావు. ఇంకా ప్రతి పండక్కి నువ్వే తోరణాలు బంతి పూలు కట్టాలని. అంతే మరి పిల్లలు ఉన్నప్పుడు మేము కడతాం, పిల్లలు పెద్దయ్యాక పిల్లలే కట్టాలి. సో ఎస్ అమ్మ వాళ్ళు ఇక్కడ అన్ని సెట్ చేసేసారు ఉగాది పచ్చడి చేయడానికి. మనకి అలాంటివి చూస్తే ఆగదుగా. సో బాలా అబ్బే అన్నా ఇదేంటో తెలియకుండా తినేసావు అమ్మా 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 నువ్వు. నేను దేవుడు పచ్చడి కోసం అని పెట్టినటువంటి నువ్వు ఎలా తింటావు? కాదు గ్రేప్స్ లాగా ఇచ్చేస్తున్నా అంటే మెల్లిగా అది పచ్చడి కోసం పెట్టాను అక్కడ. ఓకే అయిపోయింది ఇప్పుడు వేపు తిన్నందుకు నేను పచ్చడి కోసం అని పెట్టాను. తిన్నా పువ్వు ఇదిగోండి. తిన్నా నా నోరు పోయింది. పళ్ళకేసి రుద్దేస్తే ఇంకొకసారి చీటింగ్ చేయకుండా చిన్నప్పుడు అంటే వేరు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏంటో సరదాగా ఉంది వీళ్ళకి. ఒకటేమో మా అత్తమ్మకి, ఒకటేమో మా మమ్మీకి అరేంజ్ చేస్తున్నాను. నేను అరేంజ్ చేశాక చెప్తా, లేదంటే మా ఇంట్లో ఈ గొడవ కంటిన్యూ అవుతానే ఉంటుంది. సో ఎస్ ఇందాక ఆ వేప పువ్వు తిన్నాక అంతా అక్కడే పడింది. సో అమ్మ నన్ను బాగా వీడియో ఆఫ్ చేశాక నన్ను బాగా తిట్టి మూసుకొని అన్ని ఉడవమనింది. సో ఫస్ట్ పచ్చడి చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇటువైపు అత్తమ్మ, ఇటువైపు మమ్మీ కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తారు. అంటే డెఫినెట్గా అందరికీ తెలుసు షడ్రుచులతో చక్కగా పచ్చడి చేస్తారని. బట్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. మా అత్తమ్మ స్టైల్ వేరే ఉంటుంది, మా మమ్మీ స్టైల్ వేరే ఉంటుంది. కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూస్ఫుల్ అవుతుందని చేస్తాను ఈ వీడియో. బట్ నాకు కూడా మెమొరీగా ఉంటుంది మా అత్తమ్మ మా మమ్మీ కలిసి పచ్చడి చేయడం, మేమందరం టేస్ట్ చూడటం అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో హోప్ మీకు నచ్చితే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మా అమ్మని, మా అత్తమ్మని ఇద్దరిని పిలుస్తున్నాను. అత్తమ్మ, మమ్మీ ఇద్దరు భలే ఉన్నారు చీరల్లో.
రండి. ఇదిగోండి మా అత్తమ్మ జ్యోతిరెడ్డి గారు, మా అమ్మ ఉషాదేవి గారు, వెనకాల ఉంది నా కూతురు రాజనందిని రెడ్డి గారు. సో ఇదిగోండి పచ్చడికి కావాల్సినటువంటి అన్ని కూడా రెడీ చేసుకున్నాం. అత్తమ్మ మీరు ఎలా చేస్తారు చెప్పండి. అదే అన్ని కలిపి గ్రేప్స్ అన్ని వేప పువ్వు, బెల్లం, అల్లం, అల్లం కూడానా? అల్లం కూడా, బెల్లం, అల్లం, ఘాటుకి కారం అనుకో. ఓకే. అరటిపండు, మామిడికాయ, ఫ్రూట్స్. ఇంకా ఇది ఆంధ్ర స్టైల్, అత్తమ్మ చేసే స్టైల్. అంటే ఆంధ్ర స్టైల్ అని కాదు, పచ్చడి చేసేదాన్ని. పిల్లలు ఏమైనా చిన్నప్పుడు ఏడ్చేవాళ్ళు, ఓకే లేదు వద్దు వద్దు అని. అందుకని ఫ్రూట్స్ అన్ని కలిపి చేయడం అలవాటు చేశాను. ఓకే. దానివల్ల ఏంటంటే ఫ్రూట్స్ అలా ఉంటుందని తినేసేవాడు. ఓకే. అదే అలవాటు కంటిన్యూ అయిపోయింది నాకు. సో ఇక్కడ పచ్చడి, ఉగాది పచ్చడి తినేలా చేస్తారు, ఇక్కడ ఉగాది పచ్చడి తాగేలా చేస్తారు. అమ్మ నువ్వేమేమి వేస్తావు? పోలా అదిరిపోలా నేనే చెప్పను. సరే ఓకే. ఇక్కడ అత్తమ్మ మంచిగా గ్రేప్స్, యాపిల్, అరటిపండు, ఆరెంజ్ ఇలా అన్ని ఫ్రూట్స్ తీసుకుంటే మా అమ్మ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. అదిగోండి కాజు, కిస్మిస్, చిరంజీవి, ఇంకోటి ఏంటంటే కొంచెం హెల్త్ కాన్షియస్ తో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పుట్నాలు, చింతపండు. మధ్యలో మా చిరంజీవి అంకుల్ ఎందుకు వచ్చారని ఆ పలుకుల్ని అలా అంటారు, అది అలా అంటారు అనమాట. సో అవన్నీ వేసి ఇక్కడ చేస్తారు. ఒకసారి ఐటమ్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. ముందుగా తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఎస్ మేడం అంటే సబ్స్క్రైబర్స్ అందరికి, మా ఇంకొక ఫ్యామిలీ లాగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. బాబోయ్, అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్తామా? అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఓకే. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేద్దాం? అత్తమ్మ ఫ్రూట్స్ తో స్టార్ట్ చేద్దాం. దానికి ఎందుకు కడుతున్నాం? వినాయకుడికి ఎలా పూజ చేస్తాం ముందుగా ప్రారంభానికి, అలా ఈ దేవుడితోనే సమానం. అసలు ఈ ఆన్సర్ తో నాకు కావాల్సిందంతా అర్థమైపోయింది. అరే ఉగాది అనగానే ఫస్ట్ ఉగాది పచ్చడే అంటారు. శుభం. నందిని షడ్రుచులు అంటారు, ఏంటో చెప్పు. అనుకున్నా ఇదైతే చేదు అమ్మ, ఇప్పుడే తిన్నా. అదే కొంచెం పసుపు, అదే ఉగాది, వేప పువ్వు, బెల్లము, బెల్లం కరిగించి పెట్టేశారు. బెల్లం కరిగించి పెట్టాం, అది వేస్తున్నాం. చింతపండు జ్యూస్. చేదు, తీపి, పులుపు. అచ్చా అంతే. చేదు, తీపి, పులుపు, కారం, అల్లం. సో నార్మల్. అవునత్తమ్మ కారం అంటే నార్మల్ ఏమేస్తారు? అల్లం కొంచెం, కొంతమంది కారప్పొడి వేస్తారు, కారప్పొడి వేస్తారా? కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తారు. నేను అల్లం. ఓకే. పెప్పర్ పౌడర్, అలా తీపి బెల్లం అంతే కదా. పులుపు మామిడికాయ. ఓకే అంతేనా? స్వీట్నెస్ ఇంకా అంతే. ఫ్రూట్స్ పిల్లలు తింటారు కదా ఇష్టంగా, ఫ్రూట్స్ అలా ఉంటుందని. మాకంటే మాకు వాళ్ళే బాగా మాట్లాడుతుంది మాకు, ఎందుకంటే మాకు అలవాటు ఉండదు కదా. అయ్యో పర్లేదు, ఏంటంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం లేదు, మీరు మాట్లాడితే బాగుంటది. పెద్దవాళ్ళు చెప్తే వినబుద్ధి అవుతుంది. అంటే మీరు చెప్పేది కరెక్ట్ గా ఉంటది, మేము చెప్పేది కొంచెం అలా ఉంటది అన్నమాట. అందరు మంచిగా వింటారు, ఏం కాదు. కూల్ డౌన్, మాతో ఎట్లా మాట్లాడితే అట్లానే మాట్లాడు. అంతే. ఇంకా అది కోసుకుని వేయడమే. అంటే నేను కూడా తర్వాత మమ్మీ నాకు కూడా అలానే ఉంటది కదా, అమ్మ బ్లాగ్ కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు నా ఓన్ బ్లాగ్ వచ్చింది అనుకో, నేను అబ్బబ్బా అబ్బబ్బా దద్దా అంటారు. నేను కూడా ఇట్స్ మీ రాజనందిని అంట. తర్వాత ఎంత ప్రమోట్ చేసుకుంటుందంటే అక్క ఛానల్ ని. నా బ్లాగ్, నా ఛానల్లో చేసింది ఒక్క వీడియోకి నేను కూడా ఎంత చెప్తుంది అత్తమ్మ ఇది. ఏమో నాకు కూడా అసలు రాదు మాట్లాడటం. అయ్యో ఇప్పుడు ఏం మాట్లాడాలి అనుకుంటారు. మా పాప కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, ఇట్స్ మీ రాజనందిని. సో డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తన్ని సపోర్ట్ చేయండి. అంటుంది కదా పాప, అలా అన్న మీరు ఏమనుకోకుండా తిట్టుకోకుండా కొంచెం ఎంకరేజ్ చేసి నేర్పించండి. కాదు వాడికి మహానటి కూతురు బాబాయ్, రజనీ ఇప్పుడు ఆ మాత్రం యాక్టింగ్ వస్తుంది. వాళ్ళ నాన్న యాక్టర్, వాళ్ళ అమ్మాయి యాక్టర్ కదా. అమ్మ దిగదు, అయిపోయింది. ఇద్దరికి పుట్టిన నందిని. అత్తమ్మతో పొగడతాలంటే మరి ఓకే. ఓకే అత్తమ్మ అక్కడ కటింగ్ చేస్తారు, ఇప్పుడు మా మమ్మీ. ఓకే.
మా మమ్మీకి ఆమె లైఫ్ టైంలో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే, నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మ ఒకరితో ఎక్కువ మాట్లాడుతున్నారంటే అది ఎవరో కాదండి, మా అత్తమ్మే. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒకరితో ఇంత క్లోజ్ గా మాట్లాడడం అనేది నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదన్నమాట. సో చేద్దావా? నువ్వెందుకమ్మా సిగ్గు, నువ్వు ఇంత సిగ్గుపడకు మమ్మీ. మామూలుగా అయితే పొద్దున్న లేసి తచ్చి తిడతా ఉంటారు మాకు ప్రతిదానికి, ఏ చిన్నదానికని. ఇప్పుడు ఇంత సైలెంట్ గా సిన్సియర్ గా కూర్చున్నారు. వద్దు వద్దు వద్దు, యువర్ నాట్ అమాయకురాలు. కానీ చెప్పండి ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. పచ్చడి చేస్తున్నా, అక్కడి పసుపు కుంకుమ ఇక్కడి నువ్వెందుకు పెడుతున్నావు ఇది? అంతే చెప్పాలి, శుభం. చెప్పాలి. ఉగాది కదా, ఆ. ముందుగా ఇది పచ్చడి చేస్తున్నాం కాబట్టి దీనికి పసుపు కుంకుమ పెట్టి తడబడుతుంది. నీకు చేయాలి. మాట తెలుసా? పొద్దున్న లేస్తే అలా తడబడుతుందా? పొద్దున్న లెగ్గానే మీ ఇంట్లో మమ్మీలు అత్తమ్మలు తిట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిట్లు పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరదాగా చెప్పండి, కమెంట్స్ చదువుతాను ప్లీజ్. మా ఇంట్లో మాత్రం మా అమ్మమ్మ బేసికల్గా ఏంటంటే ఎక్కడైనా సరే అత్తలు తిడుతూ ఉంటే తల్లులు సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ రివర్స్ అనమాట మా ఫ్యామిలీలో. మా అమ్మ తిడుతూ ఉంటే మా అత్తమ్మ సపోర్ట్ చేస్తూ ఉంటారు మాకు. అది నవ్వు మమ్మీ, నవ్వు. నవ్వు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇంట్లోనే పెట్టేసి. ఓకే, ఇప్పుడు ఉగాది పచ్చడి అంటే 6 రుచులు అంటారు. 6 రుచులు అంతేనా? కాదా? తీపి, పులుపు, ఒగరు, చేదు. అంతేనంట. అంతేనా? నేను చెప్తా, మీరు అందరు జరగండి. తీపి, ఒగరు, చేదు, పులుపు, కారం. అత్తమ్మ ఉండండి, అత్తమ్మ. చేదు, పులుపు, పొయ్యాలా రసం. ఉండు, 6 రుచులు 6 రుచులు చెప్పాలి. ఇవి కరెక్ట్ గా మళ్ళీ చెప్పాలంటే మా మావయ్య రావాలి. ఎల్లు తాతయ్య. తాతగారండి. లాస్ట్ టైం కూడా మావయ్య చెప్పారు. అవును, తీపి, పులుపు, కారం, వగరు, చేదు. ఇంకొకటి ఏంటి? పులుపు. తీపి, పులుపు, కారం, వగరు, చేదు. తాత షడ్రుచులు చెప్పవా ఎవరికి? ఏ చిచి, తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఇంకొకటి ఏదో ఉంది, ఉప్పు. ఉప్పు కరెక్ట్. అవును కదా, అసలు ఉప్పే పెట్టుకోలేదత్తమ్మా మనం. ఉప్పు తీసుకొని ఉప్పే మర్చిపోయావా? ఉప్పు లేనిది నిజంగా పొద్దుట తిన్న ఫీలింగే ఉండదు. అదిగోండి, మాకు ఏదన్నా డౌట్లు ఉన్నా, ఏం క్లియర్ చేయాలన్నా మా మావయ్య గారే క్లియర్ చేయాలన్నమాట. మావయ్య గారు ఉన్నారన్న నమ్మకంతో మేము అలా అన్నిట్లో ముందడు వేసేస్తూ ఉంటాం అనమాట. వెనకాల నుండి అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మాకు. పొయ్యాలా? ఇప్పుడు నువ్వేం చేసావు? చింతపండు. అమ్మ, ఇంత చింతపండా? వడగట్టేనా నేను? సరే ఉండు. అక్కడేమో ఫ్రూట్స్, ఇక్కడ చింతపండు పులుపు. ఉప్పు తెమ్మంటే విశ్వాసం లేకుండా ఉప్పు ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతావు. విశ్వాసం లేదు కానీ అటు షిఫ్ట్ అయిపోయావు. దేనికి? పుట్టినాలక? ఇక్కడ గ్రేప్స్ అయిపోయినాయా? అదే కదా. కటింగ్ చూసారు ఎంత ఫాస్ట్గా ఉందో మా అత్తమ్మది. చక్క 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 చక్క. అక్కడ నేర్చుకో. నాని అని పుట్టినాలు తినుకుంటూ పక్కన. నెక్స్ట్ ఇయర్ నువ్వే చేయాలి ఇది, ఉగాది పచ్చడి. ఇది మన న్యూ ఇయర్ తెలుసా? తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ ఇది. సంక్రాంతి. ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా దారుణం. ఇది తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ నందిని. మన తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ ఇది. ఉగాది పండుగ అంటే ఇది న్యూ ఇయర్. ఇప్పుడు చెప్పాలి ఉగాది శుభాకాంక్షలు అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పాలి. కోసిస్తామా? కడిగి రావా? కడిగే ఉందా? ఆడవాళ్ళకి కత్తి అనేది ఇంట్లో షార్ప్ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా? ఇది నేను ప్రమోషన్ అని కాదండి, మామూలుగా చెప్తున్నా. ఏఎంసీ వాళ్ళ దగ్గర కత్తి తీసుకున్నాను. 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, ఇంచుమించు 2.5 ఏళ్ళు. ఎంత షార్ప్, ఎంత బాగుంటుంది తెలుసా? సూపర్ గా ఉంటుంది. తొక్క తీయాలమ్మా? బెల్లం తీయాలి. కొంచెం ముక్క చాలు, నాకు ఎక్కువ వద్దు. పుల్లగుంది. ఫస్ట్ ఇవన్నీ వేసేయాలి పుట్నాలు. ఓకే, నెక్స్ట్ పంకిన్ సీడ్స్, చిరంజీవులు, సన్ఫ్లవర్ సీడ్స్ ఎన్ని కావాలా మమ్మీ? బాగుంటాయి. బాగుంటాయా? సరే. కిస్మిస్, తీపి కిస్మిస్, పులుపు. ఓకే. చేదు
యా వేప పువ్వు. ఓకే, వేసే మొత్తం తాగిన వాళ్ళకి మొత్తం నోటి కింద లేదు బేట. పువ్వు పువ్వు వచ్చి. ఓహో, నలిపేస్తావా? ఈ ఉండే ఉంటది కదా, అది చాలా చేదు ఉంటది ఓకే కాబట్టి నలిపేసుకోవాలి. ఆకు మాత్రం పడుతుంది. చాలా చాలు. ఓకే. నీది అయిపోయిందా? ఆ. మమ్మీ డన్. అత్తమ్మదే కూడా అయిపోయింది. కొబ్బరి ఒకటి వేస్తే చింతపండు పులుసు వేయాలి. ఇట్లా పెడుతున్నా తల్లి. అత్తమ్మది తినే సలాడ్, మమ్మీది అక్కడ తాగే సలాడ్. ఆ గ్రేప్స్ అన్ని మిగిలిపోయినాయా? వానేమా ఆ. అట్లా పెట్టిన డొలుకుతుంది. ఓకే, అయిపోయిందని ఇది డన్. సో ఇక్కడ ఉగాది పచ్చడి రెడీ కాబట్టి దేవుడి ముందు పెట్టేసి, దేవుడికి నైవేద్యం పెట్టేసి, పూజ చేసేసి తర్వాత మన పేట పూజ చేసుకుందాం. నీది అయితేనే ఉంది, ఇంకా పడుతుందంటవా? అయిపోయింది అత్తమ్మ మీద. ఇదిగోండి మా అత్తమ్మ చేసినటువంటి ఉగాది పచ్చడి. బా, ఇలా ఉంటే బాగుంటది కదా, చక్కగా ఇలా తినేయచ్చు. అది మాత్రం ఉంటదమ్మా. కర్బూజా కూడా, వావ్. అదేమో ఇంకొక స్టైల్. పట్టుకొని చూపి తల్లి. అది ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మొత్తం హెల్దీ పచ్చడిలే మనకి. చలో ఇంకా పూజ మొదలెడదాం. ఏం పర్వాలేదు, ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ కదా. నేను కూడా ఇందాక అమ్మకు ఒక Yes. మోటివేషన్ చెప్పా. అదే కదా నేను ఎప్పుడు చెప్తుంటా. పేషెన్స్ ఇస్ ద కానీ కీ. ప్రాక్టీస్ అంటే చేయటం మొదలు పెట్టాలి తల్లి, టేబుల్ దగ్గర కూర్చుని కాదు. ఓకే ఓకే. ఎంటరింగ్ ఇన్ టు ద ఫీల్డ్. ఓకే, అంటే నాకు వచ్చు కట్టడం, కానీ నేల్స్ తో రావట్లేదు. అదే చెప్తున్నాగా, యాక్షన్లో దిగట్లేదు, ఓన్లీ ఫార్ములా తెలుసు అంతే. అంతేనా? వెరీ గుడ్, దట్స్ ఆల్. అరే అమ్మ ఒకసారి ఉండు, కట్టు ఒక్క ప్లీజ్. థ్యాంక్ యూ అమ్మ. వాళ్ళ నాన్న ఫోన్ అనగానే చూడండి. అదే లైట్ తీసుకుంది, హాఫ్ డన్. బాబే బాబే బాబే, నందిని నందిని అమ్మ ఏమైంది? ఎట్లా పెట్టారు చూడండి బొట్టు. కరెక్ట్. ఓ అట్లా పెట్టే. నా మొహం నాకు తెలియదు కదా. అయ్యా, అదేం పెట్టడం తల్లి? ఇట్లనే కదా. చిత్ర విచిత్రమైన రూపాలు కల్పిస్తున్నావు నాకు. మంచి పెట్టి మాయా చూడండి, మాయా చెయ్యి ఎట్లా చేసుకుందాం. నెయిల్స్ ఇదిగా, ఇది కూడా ప్రాక్టీస్ కావాలి నీకు. ఆహా, గోర్ల వల్ల అన్ని రకరకాలు చేస్తుంది మాయా. అదే సో నైవేద్యాలు ఇదిగోండి, చక్కగా మామిడికాయ పప్పు, బంగాళదుంప వేపుడు, బొబ్బట్లు, బూరెలు, అరిసెలు, పులిహోర. సో దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం. అండ్ అలాగే పచ్చళ్ళు. సో ఈ పచ్చడి అనేది దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ అందరికి. మా స్వామికి ఫస్ట్ భోజనం పెట్టేస్తున్నాం. ఎస్. సో ఈరోజు నాకు ఇష్టమైనవి బంగాళదుంప వేపుడు, బంగాళదుంప వేపుడు, టమాటా పప్పు, మామిడికాయ పప్పు ఇది. అదే మామిడికాయ పప్పు, సారీ. అండ్ గత 3 నెలలుగా నాకు అలవాటు అయిపోయింది యాక్చువల్గా బ్రౌన్ రైస్ తినడం. నేను ఫస్ట్లో బ్రౌన్ రైస్ అంటే ఏదో అనుకునేవాడిని, కానీ
కానీ ఇప్పుడేమో బ్రౌన్ రైస్ తినబుద్ధి వస్తుంది హ్యాపీగా ఆరోగ్యంగా. హ్యాపీ. సో ఫస్ట్ భోజనం నాకు అంటే యాక్చువల్లీ నేను టిఫిన్ చేయను. టిఫిన్ నాకు ఇష్టం ఉండదు. మైసూర్ బజ్జీలు, దోశలు ఇవన్నీ కూడా. సో మాలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ స్వామి భోజనం పెట్టి తర్వాత మేము అందరం భోజనం చేస్తాం. పులిహోర అద్భుతం. ఆ వింత ఏంటో తెలియదు కానీ మామూలుగా ఏదైనా సరే ఏదైనా పండగల రోజు చేసుకునే టేస్ట్ ఆటోమేటిక్గా టేస్ట్ కూడా చూడరు అనుకుంటా. నాకు తెలిసి మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు పండగ రోజు వండే ఇప్పుడు టేస్ట్ చూడదు, కానీ ఎందుకు అద్భుతంగా ఉంటాయి. వినాయక చవితి రోజు కుడుములు ఆ రోజే తినబుద్ధి వస్తుంది ఎందుకో మరి. మళ్ళీ తర్వాత ఇష్టపడే నాకు ఇష్టం చాలా కుడుములు యాక్చువల్గా, మంచి పచ్చడి నంచుకుని తింటే నెక్స్ట్ డే ఆ టేస్ట్ రాదు ఎందుకో. అలాగా పులిహోర కూడా ఏదైనా పండగల రోజు మాత్రం ఆ టేస్టే మారిపోతుంది అసలు ఏంటో మరి. అదేదో మహత్యం ఉంది. ఉగాదికి అందరికీ కూడా షడ్రుచులు ఎలా అవుతాయంటే షడ్రుచులతో పాటు మీ లైఫ్లో అన్నీ హ్యాపీగా కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, కొంచెం చేదుగా, కొంచెం తీపిగా ఉండాలని, చాలా తక్కువ చేదుగా ఉండాలి, ఎక్కువ తీపిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా రోజులు అయింది కదా రెగ్యులర్ గా బ్లాగ్ చేయట్లేదండి. మా మాల్లో ఉన్నారు కాబట్టి కుదరట్లేదు అనమాట. అలా సో శ్రీరామనవమితో నేను మాల్లో దీక్షలో ఉన్నాను కాబట్టి వాచ్ చేయడం కుదరట్లేదు. యాక్చువల్గా మీ కమెంట్స్ కూడా మిస్ అవుతున్నాను, ముఖ్యంగా కొంతమంది నెగిటివ్ కమెంట్స్ కూడా మిస్ అవుతున్నాను నేను. మీకు చాలా ఇష్టం అని చెప్పేసి భక్తి శ్రద్ధతో మీకోసం అని చెప్పి తీసుకొని వచ్చాను. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇద్దరు ఇంటి వాళ్ళు అవుతున్నారు కదా. అదృష్టం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. లడ్డు యాదగిరిగుట్ట లడ్డు. బీ హ్యాపీ, బీ హెల్తీ. డబ్బును చాలా జాగ్రత్తగా దాచుకోండి, అదే మన బలం. మనం వాంఛ సిద్ధిరస్తు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సార్ వాళ్ళతో కూడా. అత్తమ్మా సార్ నమస్తే అండి, బాగున్నారా? మీ బ్లెస్సింగ్స్ ఒకసారి మాకు ఇస్తే. ల్యాండ్ తీసుకున్నాము ఉగాది స్పెషల్ గా. థ్యాంక్స్ ఆంటీ. కలిసి తీసుకున్నాం ఇద్దరము. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. మెల్లగా గుసగుసగా చెప్పేశారు. కొంచెం ప్రసాదం పండగ రోజు ప్రసాదం లాగా లేదు, భోజనం లాగా లేదు. ఇది ప్రసాదమే. బొబ్బట్టు అలా హోల్ చేస్తే అందులో నెయ్యి వేస్తా. ఇదా బొబ్బట్టు? సారీ, ఇది బొబ్బట్టు, అది బూరే. నిజంగా ఐడియా లేదురా. థ్యాంక్ యూ. ఉగాది రోజు ఇన్స్టా తెలియండి. మొన్న బామ్మగారు చేసిన నెయ్యేనా ఇది? కాదు, అది ఇది కాదు. మా ఆయన భోజనం చేస్తారు. సో ఇప్పుడు మేము ఫస్ట్ స్వీట్ తో పెట్టాలి అత్తమ్మా. అవును కదా, ఫస్ట్ పచ్చడిదాం. ఓకేనా అత్తమ్మా? నందినికి పువ్వులు ఎక్కువ ఇష్టం అంట కదా, అందుకే వేప పువ్వు ఎక్కువ. అమ్మా ప్లేట్ లో వేసింది వేస్ట్ చేయొద్దు. మా అత్తమ్మ చేసిన పచ్చడి నేను కావాలని నేలెత్తాలి. నానికి వేసిన తర్వాత నీ ప్లేట్ లో అదే వచ్చింది. మేబీ దేవుడు నీకు చేదిచ్చాడేమో. మామిడి పండు, ఆ పులుపు మామిడి పండు, వేప పువ్వు వచ్చింది. నాకు అది ఇటు చూడు, ఎప్పుడైనా సరే ఇటు చూడు. అత్తమ్మ కొంచెం కొంచెం ఇస్తాం. కష్టపడిన తర్వాత పడే సుఖం చాలా సుఖంగా ఉంటుంది, తెలిసిందా? చేదు తర్వాత తినే రుచి చాలా తీయగా ఉంటుంది. ఈ పచ్చడి మాత్రం వదలకూడదు, అందుకే కొంచెం ఇస్తున్నా. గ్లాస్ ఫుల్ ఇవ్వట్లే. మమ్మీ నువ్వు గ్లాస్ ఫుల్ తాగుతావు కదా. వెరీ గుడ్, గుడ్ గర్ల్ నందిని. మాయ కొంచెం ఇచ్చండి. బూరెలో హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. బూర తింటా నేను తినను, మీకు తెలుసుగా. బాగుంది కూడా. ఎందుకు బాగుండదు? వెరైటీ. ఇలా అందరం కూర్చొని తింటాం. పండగలకు మాత్రం కుదురుతుంది బాబా. అంతే అంతే కదా మాయ. అమ్మ తాత తిండే వేప పువ్వు బ్యాడ్. తాత లైఫ్ లో చేదు లేదు కదా.
లేదు రాదు. తాత తీసేసాడు ఆ చేతిని, నేను తీయలేకపోయా. బొబ్బట్టు కావాలా? ఏం తినకపోతే ఎట్లా చూసినావా? నీకు చేదే కరెక్ట్. తీపి ఏ వద్దంటున్నావు నువ్వు. తీపి తింటే తీపి కబుర్లు తింటావు. చెప్పు నీ ఇష్టం. అరిసా అత్తమ్మ అరిసా సగమేనా? వద్దా? ఓకే. కొంచెం పెట్టు, మళ్ళీ పెట్టుకుందాం. డైటింగ్ అమ్మా ఆ చేతి పైన వేసిన అమ్మాయి ఏవో దేవుడు నీకు అదే ఇస్తున్నాడు చూసుకోమా. మంచిగా టెస్టింగ్. నువ్వు +2లో ఉన్నావు కదా మరి. మమ్మీ చూడు కష్టపడుతున్నావు, రోజును చదువుతున్నావు మంచిగా. ఆ చేతిపై తీపి అయిపోద్ది నందిని నీకు. అదే తీపి ఎక్కువ అవుతుంది. అదే ఇది ఉగాది అనేది ప్రతి యుగానికి ఆది. దాన్ని మనం ఉగాది అని పిలుస్తున్నాం కదా. మనకి ప్రతి సంవత్సరం 365 రోజులు 6 గంటలు ఒక యుగం స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. దానికి మన సంస్కృతిలో మన సంస్కారంలో మంచిగా ఒక 60 సంవత్సరాల స్కేల్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనిషి జీవితంలో 60 సంవత్సరాలని చాలా గొప్ప పీరియడ్. వానప్రస్థం 60 తర్వాత. అంటే 60 తర్వాత మనిషి ఎలా జీవించాలి అనే దానికి మళ్ళీ 61వ సంవత్సరంతో ప్రారంభించాలన్నమాట కొత్త జీవితాన్ని. అంతవరకు గడిపిన జీవితాన్ని రివ్యూ చేసుకుని చెడుని పరిహరించి మంచిని అడాప్ట్ చేసుకుని సమాజానికి నలుగురికి ఉపయోగపడే జీవితం గడపాలి. అది దీని అంతరార్థం. అందుకని 60 సంవత్సరాలు. అది ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాయా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ నేను చెప్తా. సో ఇట్స్ మీ రాజనందిని ఛానల్ కూడా చూడండి. ఇట్స్ మీ రాజనందిని. థ్యాంక్ యూ. బాయ్.